సైకాలజీ అండ్ పెడగాలజీ ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్ చూడండి. శ్రీనివాస్ రామానుజన్ గణిత మేధావి కానీ ఆంగ్ల భాషా సామర్థ్యం అంతగా లేనివాడు. గణిత మేధావి కానీ ఆంగ్ల భాషా సామర్థ్యం అంతగా లేదు. ఈ లక్షణాలు సూచించేవి. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వ్యక్త్యంతర భేదాలు. సెకండ్ ఆప్షన్ వ్యక్తి అంతర్గత భేదాలు. థర్డ్ ఆప్షన్ విలువల్లో భేదాలు. ఫోర్త్ వన్ శాంతికాంక్ష. ఇక్కడ శ్రీనివాస రామానుజన్ గురించి ఆయన యొక్క గణితం ఆంగ్ల భాష రెండింటికి మధ్య భేదం తెలుపుతుంది. వ్యక్తి అంతర్గత భేదాలు. ఆప్షన్ 2 కరెక్ట్. ఒకే వ్యక్తి గురించి చెప్పారు కాబట్టి. అదే ఇద్దరు వ్యక్తులతో పోల్చినప్పుడు వ్యక్తి అంతర భేదాలు. ఇది ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. సెకండ్ బిట్. ఒక 9 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి సుమారుగా 9 ఇయర్స్ బాయ్ 8 ఇయర్స్ యొక్క విద్యార్థి యొక్క అంశాలను మాత్రమే పూర్తి చేయగలుగుతున్నాడు. సో ఆయనకి ఉన్న ప్రజ్ఞాలబ్ధి కన్నా తక్కువ ప్రజ్ఞాలబ్ధి అంటే ఆప్షన్ 3 88 ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ బిట్ థర్డ్ వన్. వ్యక్తిగత పరీక్షలకు ఒక ఉదాహరణ. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, డ్రాయే పర్సన్ టెస్ట్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని వ్యక్తిగత పరీక్షకు ఉదాహరణ. నెక్స్ట్ బాల్ బ్యాడ్మింటన్లో ప్రావీణ్యం పొందిన విద్యార్థికి ఆ ప్రావీణ్యం షటిల్ బ్యాడ్మింటన్ ఆటను నేర్చుకోవడానికి ప్రతిబంధకంగా మారటం ఏ రకానికి చెందిన అభ్యసన బదలాయింపు? అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ బదలాయింపు. ఇది ప్రతిబంధకంగా ఉంది కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ బిట్. పూర్వం నేర్చుకున్న దాన్ని గుర్తుకు జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని నిర్వచించినది. పూర్వం నేర్చుకున్న దాన్ని గుర్తుకు జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని నిర్వచించిన వారు ఆప్షన్స్ చూడండి. రైబన్, సౌట్, గాల్టన్, వుడ్వర్త్, మార్క్విన్. కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ వుడ్వర్త్ మార్క్విన్. నెక్స్ట్ బిట్ మార్క్విస్. బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త. బోబో డాల్ అనగానే మనకి ఆల్బర్ట్ బండోరా గుర్తు రావాలి. కరెక్ట్ ఆప్షన్ ఆల్బర్ట్ బండోరా. నెక్స్ట్ బిట్. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అభ్యాస నియమం. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం. నెక్స్ట్ బిట్. కార్యసాధక నిబంధనం గూర్చి సరికాని ప్రవచనం. కార్యసాధక నిబంధనం గూర్చి సరికాని ప్రవచనం అన్నారు. ఆప్షన్స్ చూడండి. ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధనం జరుగుతుంది. ప్రతిస్పందన, ఫలితం ఈ రెండు కార్యసాధన నిబంధనలో ఉంటాయి. దీన్ని 6 రకం అభ్యసనం అంటారు. కరెక్ట్. మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. ఇది రాంగ్ ఆప్షన్. సరికాని ప్రవచనం అడిగారు కదా, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. అభ్యాసుడు క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. ఇది కూడా కార్యసాధక నిబంధనం గురించి తెలిపేది. నెక్స్ట్ బిట్. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్ చూడండి. స్వయం ప్రతిపత్తి వయసు సిగ్గు సంశయం. నెక్స్ట్ నమ్మకం వయసు అపనమ్మకం. శ్రమించడం వయసు న్యూనత. ఉత్పాదకత వయసు స్తబ్దత. కరెక్ట్ ఆప్షన్ స్వయం ప్రతిపత్తి వయసు సిగ్గు సంశయం. నెక్స్ట్ ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని చేయదలిచాడు. ఏంటంటే అది పునఃస్మరణ అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. పునఃస్మరణ. కరెక్ట్ ఆప్షన్ 2.